హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుబాలి కుమార్. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు thumbnail-లో చూసినట్టుగానే నేను గ్లూటాథయోన్ గురించి చెప్తామనుకుంటున్నాను. సో నేను మా దగ్గరలో మా చెల్లి పెళ్ళి ఉందని చెప్పేసి నేను యూజ్ చేశాను అనమాట. ఇలా ఏమో ట్రై చేద్దాం, లెట్స్ ట్రై అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. అండ్ నేను సమ్ మెడిసిన్స్ కోసం ఒక మెడికల్ షాప్కి అలా వెళ్తే తను సజెస్ట్ చేశారు. అండ్ నేను సజెస్ట్ చేసినప్పుడు నేను సర్లే ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకుని ఇది యూజ్ చేశాను అనమాట. సో ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, చూస్తున్నారు కదా గ్లూటాథయోన్. ఓకే, అలా షూర్ అనిపించట్లేదు. సో ఇది చూసినారా గ్లూటాథయోన్ అని చెప్పేసి. సో దీనివల్ల నేను యూజ్ చేసి నిజంగా మనకి యూట్యూబ్స్లలో అడ్వర్టైజింగ్స్లో అలా చెప్పినట్టు నిజంగానే అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అవి తెలుసుకునే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైక్ చేసి మొత్తం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందాన్ని అయితే అవుతానని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇది యూజ్ చేసేటప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మాత్రం ఫస్ట్ మీరు అనుకున్న తర్వాతే దీన్ని యూజ్ చేయండి. అండ్ దెన్ ఒక డెసిషన్కి రండి. వచ్చిన తర్వాత మనం దీనిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అయితే మీరు దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ బెటర్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి అని నా బెస్ట్ సజెషన్ అనమాట. ఫస్ట్ మీరు డాక్టర్ని సజెస్ట్ అయిన తర్వాతనే తీసుకోండి. సో నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఇది అపోలో బ్రాండ్ నుంచి అనమాట, అపోలో ఫార్మసీ నుంచి. సో అపోలో బ్రాండ్ ఇది. సో దీంట్లో అయితే నాకు విటమిన్ సి వాటర్ మెలన్ అని ఉంది. సో విత్ విటమిన్ సి ప్లస్ హైలరానిక్ యాసిడ్, ఇది ప్రమోట్స్ రేడియంట్ స్కిన్ అని ఉంది కదా, ప్రమోట్స్ రేడియంట్ స్కిన్. అండ్ నో యాడెడ్ షుగర్ అంట, నో యాడెడ్ షుగర్ అనేది ఉంది. సో ఇది మనం దీంట్లో నిజం వాటర్ మెలన్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా స్వీట్ అయితే ఉండదు, కొంచెం ఏమంటారు చేదుగా అలా ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక 200 ml వాటర్ ఉంటుంది కదా, అందులో దీంట్లో ఉన్న ఒక ట్యాబ్లెట్ అయితే ఆ గ్లాస్లో మొత్తం వేసేసి ఆ గ్లాస్ మొత్తం అందులో మనం ఈ ట్యాబ్లెట్ వేసిన తర్వాత అది యాక్టివ్ అవుతుంది. అది యాక్టివ్ అయిన తర్వాత మనం దాన్ని యూజ్ చేయాలన్నమాట. ట్యాబ్లెట్ అయితే ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది ట్యాబ్లెట్. ఇది వాటర్ మెలన్ ఇది కాబట్టి మనకి పింక్ కలర్లో వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనము ఇది యూజ్ చేయండి. ఇప్పుడు మనం దీని గురించి యూజెస్ అవి తెలుసుకున్నాం కదా. నిజంగా ఇప్పుడు ఇది గ్లో వస్తుందా లేదా అనేది కూడా నెక్స్ట్ పాయింట్లో చూసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఇది మనం తాగే కొద్దీ అప్పుడు రిజల్ట్ వస్తుందా అంటే ఉండదండి. ఫస్ట్ అయితే మనం దీన్ని నేనైతే 3 బాటిల్స్ తాగాను అనమాట. ఈచ్ బాటిల్లో మనకి 24 ట్యాబ్లెట్స్ వస్తాయి. సో 20 ట్యాబ్లెట్స్ వస్తాయి. ఇది మనం ఒక్క దాంట్లో నాకు రిజల్ట్ అసలే ఉండదు. కనీసం 3 months యూజ్ చేయాలి. మనం 3 months యూజ్ చేస్తేనే దీని రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుందా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత పర్మనెంట్గా ఉంటుందా అంటే ఉండదు, పర్మనెంట్ అయితే అసలు ఉండదు. అండ్ ఇది మనకి ఇన్స్టాంట్ గ్లో మాత్రమే ఇస్తుంది. మనం యూజ్ చేసిన అన్ని రోజులు, ఆ తర్వాత మనం ఎన్ని రోజులు అయితే యూజ్ చేస్తామో అన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మనం ఇది యూజ్ చేయడం స్టాప్ చేసిన తర్వాత గ్లో అనేది పోతుంది. నేను చెప్పాను కదా 100%.
ఇన్‌స్టాంట్ గ్లో మాత్రమే ఉంటుంది. మనం యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత గ్లో అనేది పోతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూసుకుందాం. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాతనే మనకి గ్లో వస్తుంది. ఓకే. అది నిజమే. నెక్స్ట్ ఇది మనకి పర్మనెంట్ గ్లో ఇస్తుందా? లేదు. ఉండదు. ఇన్‌స్టాంట్ గ్లో మాత్రమే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి గ్లో వస్తుందా? ఆ! ఖచ్చితంగా గ్లో వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి ఎప్పటికీ ఉంటుందా? ఇది యూజ్ చేయకపోయినా మనం యూజ్ చేయడం స్టాప్ చేసిన తర్వాత కూడా గ్లో ఉంటుందా అంటే అస్సలు ఉండదు. 100% అండి ఇది. నేను యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత నా బాడీ మొత్తం మీరు నమ్మరు, బాడీ ఫేస్ టోటల్ టాప్ టు బాటమ్ నా బాడీ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. డార్క్ అయిపోయాను నేను. ఇది యూజ్ చేసిన తర్వాత నేను ఎంతైతే ఫెయిర్ ఉన్నానో దానికన్నా డార్క్ అయిపోయాను నేను. నా ఒరిజినల్ స్కిన్ కంటే ఇంకా డార్క్ అయిపోయాను. అండ్ దెన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీ బాడీకి ఏది సూట్ అయితదో అదే చూసి మీరు దీన్ని కొని మీరు యూజ్ చేయండి. సో అఫోర్డ్ చేయగలిగే వాళ్ళ వాళ్ళు దగ్గర మనీ ఉంటుంది. వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. మనం యూజ్ చేయలేం కాబట్టి మనం అంత అఫోర్డ్ చేయలేం కాబట్టి మనం ఇలాంటివి మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా వేసుకుంటూ ఉంటాం. సో అది చాలా రాంగ్ అండి. సో మనం అలా చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మనకి మన బాడీకి సూట్ అయ్యే మన స్కిన్‌కి సూట్ అయ్యేది మాత్రం వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో మీది మీరు సొంతంగా మాత్రం ఎప్పుడు యూజ్ చేయకండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఓకే. అండ్ ఇది నా థర్డ్ బాటిల్ అనమాట. మళ్ళీ యూజ్ చేశాను. నేను స్టాప్ చేసి మళ్ళీ గ్లో వస్తుందేమో అనుకోని న్యాచురల్‌గా నా ఒరిజినల్ బాడీ కలర్ వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇది. కానీ ఎందుకో నాకు వద్దనిపించింది. సో ఇది విటమిన్ సి అందరికీ సూట్ కాదు. సో ఖచ్చితంగా ఇది. సో ఇది నేను చెప్పాల్సింది. అండ్ ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకుంటాను. అప్పటి వరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.